సంపూర్ణ రామాయణం ఉత్తరకాండము సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి దాదాపు 5000 ఏళ్ల క్రిందట సంపూర్ణ రామాయణం తేట తెలుగులో శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం సెప్టెంబర్ 10 1935 ఆగస్టు 15 2006 వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2025వ సంవత్సరము ఉత్తరకాండము 71వ సర్గ లవణాసురుని సంహరించి మధురా నగరమును రాజధానిగా చేసుకుని 12 సంవత్సరములు పరిపాలించిన తరువాత శత్రుఘ్నుడు రాముని చూడవలెనని కొద్దిగా సైన్యమును వెంట తీసుకుని అయోధ్యకు బయలుదేరాడు. 7 రోజుల తరువాత శత్రుఘ్నుడు గంగా తీరంలో ఉండే వాల్మీకి ఆశ్రమానికి చేరుకున్నాడు. అప్పటికి వాల్మీకి ఆశ్రమంలో పెరుగుతున్న కుశలవులు 12 ఏళ్లవాళ్లు అయ్యారు. శత్రుఘ్నుడు ఆ రాత్రికి వాల్మీకి ఆశ్రమంలో విడిది చేశాడు. శత్రుఘ్నుడు వాల్మీకి వద్దకు పోయి అభివాదము చేశాడు. ఆయన ఇచ్చిన అర్ఘ్యము పాద్యము స్వీకరించాడు. వాల్మీకి శత్రుఘ్నుని చూచి ఇలా అన్నాడు, కుమారా, నీవు లవణాసురుని చంపావని తెలిసి చాలా సంతోషించాను. ఎందుకంటే లవణాసురుడు ఇప్పటిదాకా వేలకొలది రాజులను వారి సైన్యములను నిర్మూలించాడు. అతడిని జయించేవాడు లేడు అనుకుంటూ ఉండగా నువ్వు ఉపాయంతో లవణుడిని సంహరించావు. ముల్లోకములకు శాంతి చేకూర్చావు. రావణ వధ తరువాత అటువంటి రాక్షసుని నీవు చంపావు. నీవు లవణాసురునితో యుద్ధం చేస్తున్నప్పుడు నేను ఇంద్ర సభలో ఉన్నాను. అక్కడి నుండి మీరిరువురి యుద్ధమును చూచాను అని చెప్పి వాల్మీకి శత్రుఘ్నుని శిరస్సును ఆఘ్రాణించి ఆశీర్వదించాడు. ఆ రాత్రికి శత్రుఘ్నుడు వాల్మీకి మహర్షి ఇచ్చిన ఆతిథ్యమును స్వీకరించాడు. తీరిగ్గా కూర్చుని వాల్మీకి రచించిన రాముని కథను మునికుమారులు గానం చేస్తుంటే కర్ణపేయంగా విన్నాడు. రామకథ ఎలా జరిగిందో యథాతథంగా మునికుమారులు గానం చేస్తుంటే శత్రుఘ్నుని కళ్లవెంట నీళ్లు కారుతున్నాయి. రామకథ మరలా తన కళ్ల ముందు జరుగుతున్నట్టు భావించాడు. శత్రుఘ్నుని వెంట ఉన్న మంత్రులు సేనాపతులు కూడా రామకథ తమ ఎదుట మరలా జరుగుతున్నట్టు భావించారు. జరిగింది జరిగినట్టు రామకథను గానం చేస్తున్నారు, మనం కలగంటున్నామా అని ఆశ్చర్యపోయారు. వారు శత్రుఘ్నుని వద్దకు పోయి, మహారాజా, ఈ రామకథ ఉన్నది ఉన్నట్టు జరిగింది జరిగినట్టు ఎలా రాయబడింది, ఎలా గానం చేయబడిందో వాల్మీకి మహర్షిని అడిగి తెలుసుకోండి అని అడిగారు. దానికి శత్రుఘ్నుడు వారితో ఇలా అన్నాడు, మనం వారికి అతిథులుగా వచ్చాము. రామకథ ముదుమధురంగా గానం చేస్తుంటే విన్నాము. అంతేకాని ఇలాంటి విషయాలు అడగకూడదు. మునుల ఆశ్రమములలో ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి. వాటి గురించి మనం అడగడం బాగుండదు అని మందలించాడు. తరువాత శత్రుఘ్నుడు వాల్మీకి మహర్షికి నమస్కరించి తనకు ఏర్పరిచిన సేనాగారమునకు వెళ్లిపోయాడు. ఇప్పటిదాకా వాల్మీకి రామాయణ గాథను ఎవరు గానం చేశారో చెప్పలేదు. సంగీతబద్ధంగా గానం చేశారు అన్నాడేగాని ఎవరు గానం చేశారు అన్న విషయాన్ని సస్పెన్స్లో ఉంచాడు వాల్మీకి. శ్రీమద్ రామాయణము ఉత్తరకాండము 71వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. ఉత్తరకాండము 72వ సర్గ. శత్రుఘ్నుడు తన శయ్య మీద పడుకున్నాడే కాని ఆ ముదుమధురగానం వినిపిస్తూనే ఉంది, చెవిలో మార్మోగుతూనే ఉంది. శత్రుఘ్నుడికి ఎంతకు నిద్ర రాలేదు. ఆ గానం చేసింది ఎవరా అని ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు. మరునాడు ఉదయం శత్రుఘ్నుడు వాల్మీకి వద్దకు పోయి, ఓ మహర్షి, నాకు రాముని చూడవలెనని కోరికగా ఉంది. అందుకని నాకు అయోధ్యకు వెళ్లడానికి అనుమతి ఇవ్వండి అని అడిగాడు. వాల్మీకి శత్రుఘ్నుని ఆశీర్వదించి అతను అయోధ్యకు పోవడానికి అనుమతి ఇచ్చాడు. శత్రుఘ్నుడు వెంటనే తన సైన్యముతో అయోధ్యకు బయలుదేరాడు. అయోధ్యలో ప్రవేశించగానే శత్రుఘ్నుడు రాముని మందిరమునకు వెళ్లాడు. రాముని చూడగానే శత్రుఘ్నుడు 2 చేతులు జోడించి నమస్కరించి ఆయనతో ఇలా అన్నాడు, రామా, నీ ఆజ్ఞానుసారము నేను మధుపురమునకు పోయి లవణునితో యుద్ధము చేసి అతనిని సంహరించాను. తరువాత నాకు దేవేంద్రుడు మధురపురము అనే రాజధానిని నిర్మించి ఇచ్చాడు.
ఆ నగరమును రాజధానిగా చేసుకుని నేను లవణుని రాజ్యమును 12 సంవత్సరములు పరిపాలించాను. నిన్ను చూడవలెనని కోరికతో వచ్చాను రామా. నిన్ను వదిలి నేను ఉండలేను, నేను నీ వద్దనే ఉంటాను అని అన్నాడు. దానికి రాముడు ఇలా అన్నాడు, నీవు మధురా నగరమునకు రాజువు, నీవు అక్కడే ఉండాలి. నన్ను చూడటానికి వచ్చావు కాబట్టి కొన్ని రోజులు ఉండి వెళ్ళు. నన్ను చూడాలని అనిపించినప్పుడల్లా అయోధ్యకు వచ్చి నన్ను చూచి వెళుతూ ఉండు. క్షత్రియులకు ప్రజాపాలనే విద్యుక్త ధర్మము. క్షత్రియులు తమ స్వధర్మమును మరిచిపోరాదు. నీవు లేకపోతే రాజ్యములో అరాచకము ప్రబలుతుంది. నీ వలన ప్రజలు కష్టాల పాలవుతారు. కాబట్టి ప్రజాపాలనే నీ కర్తవ్యము. నాకు కూడా నిన్ను నా వద్దనే ఉంచుకొనవలెనని ఉంది. కాని మనకు ప్రజాపాలన ముఖ్యం కదా. అందువలన నీవు ఇక్కడ 7 రోజులు ఉండి తరువాత నీ సేనలతో మధురాపురికి వెళ్ళు అని అన్నాడు రాముడు. శత్రుఘ్నుడు రామునికి నమస్కరించి అలాగే చేస్తాను రామ అని అన్నాడు. రాముని ఆజ్ఞ ప్రకారము 7 రాత్రులు అయోధ్యలో గడిపి శత్రుఘ్నుడు మధురాపురికి ప్రయాణం అయ్యాడు. శ్రీమద్ రామాయణము ఉత్తరకాండము 72వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. ఉత్తరకాండము 73వ సర్గ. నిరాఘాటంగా జనరంజకంగా సాగుతున్న రాముని పాలనలో ఒక చిన్న అపశృతి దొర్లింది. ఒకరోజు ఒక బ్రాహ్మణుడు తన కుమారుని శవమును తీసుకుని రాముని మందిరద్వారము దగ్గరకు వచ్చాడు. రాజద్వారము వద్ద కూర్చుని కొడుకును తలుచుకుంటూ ఏడుస్తున్నాడు. నేను ఏ జన్మలో ఏమీ పాపం చేశానో ఏమో, పసి వయస్సులోనే నా కుమారుని పోగొట్టుకున్నాను. నా ఒక్కగానొక్క కుమారుడు బాల్యములోనే మరణించాడు. ఈ పుత్రశోకము నేను నా భార్య భరించలేము. కుమారుని కోసరం శోకించి నేను నా భార్య కూడా మరణిస్తాము. నేను ఏనాడు ఎవరికీ ఎటువంటి అపకారము చేయలేదు, అబద్ధం చెప్పలేదు, ఎవరినీ హింసించలేదు, ఎవరిని చంపలేదు. మరి నాకు ఇటువంటి పుత్రశోకము ఎందుకు కలిగిందో తెలియదు. నా కుమారుడు నాకు కర్మకాండలు చేస్తాడని, ప్రతి సంవత్సరము నాకు శ్రాద్ధము పెడతాడని కలలు కన్నాను. అటువంటిది నేను నా కుమారునికి కర్మకాండలు నిర్వర్తించాల్సిన కర్మ దాపురించింది. రాముడు పరిపాలించే రాజ్యములో ఇటువంటి ఘోరములు జరగడం వింతగా ఉంది. ఇదివరకు ఎప్పుడూ పెద్దవాళ్లు బతికి ఉండగా చిన్నవాళ్లు మరణించడం ఎరుగము. అటువంటిది నా విషయంలోనే ఇలా జరిగింది. దీనికి కారణం ఎక్కడో ఏదో పాపం జరిగింది. అది రాముడు చేసిన పాపమో లేక రామరాజ్యంలో జరుగుతున్న పాపమో తెలియదు. కాబట్టి ఓ రామ, నీవు నీ రాజ్యములో జరుగుతున్న పాపమును పరిహరించి మరణించిన నా కుమారుని బతికించు. లేకపోతే నేను నా భార్య ఇక్కడే నిరాహారులుగా ఉండి మరణిస్తాము. బ్రహ్మహత్యాపాతకము నీకు చుట్టుకుంటుంది. నువ్వు మాత్రము నీ సోదరులతో సుఖంగా ఉండు. దశరథుని పాలనలో ఇలాంటి ఘోరం జరగలేదు. ఇదిగో రాముడు వచ్చాడు, ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయి. రాముడి పాలనలో అయోధ్య అనాథ అయింది. రాముడు శాస్త్ర ప్రకారము పరిపాలన సాగిస్తే ఇలాంటి అనర్థాలు జరగవు కదా. రాజు పాపాలు చేస్తేనే ఇటువంటి అకాల మరణాలు సంభవిస్తాయి. రాముని కాలంలో ప్రజలకు రక్షణ లేకుండా పోయింది. అకృత్యాలు ప్రబలిపోయాయి. ఇది తప్పక రాజు చేసిన దోషమే, సందేహము లేదు. అందుచేతనే రాముని రాజ్యములో ఇటువంటి అకాల మరణాలు, బాల్య మరణాలు సంభవిస్తున్నాయి అని ఆ బ్రాహ్మణుడు పరి విధాల రాముని పాలనను నిందిస్తూ శోకిస్తున్నాడు. రాముని పాలనలో ప్రజలు 10,000 సంవత్సరాలు బాగానే ఉన్నారు, సుఖపడ్డారు. ప్రజల కోసరం రాముడు తన భార్యనే వదులుకున్నాడు. కాని ఈ ఒక్క సంఘటనతో అంతా మట్టికొట్టుకుపోయింది. ఈనాడు కూడా అంతే కదా. ప్రభుత్వము ఎన్ని మంచి పనులు చేసినా ఎవరూ పట్టించుకోరు. ఏ చిన్న సంఘటన జరిగినా ప్రభుత్వ వైఫల్యము, పోలీసుల అసమర్థత అని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తుంటాయి. మంచి జరిగితే పట్టించుకోరు. ఏ చిన్న తప్పు జరిగినా భూతద్దంలో చూస్తారు. అమాయకులైన అమ్మాయిల మీద యాసిడ్ దాడులు చేస్తే ప్రజలకు రక్షణ లేదు అంటారు. ఆ యాసిడ్ పోసిన వాడిని 4 తగిలిస్తే పౌరహక్కుల ఉల్లంఘన అంటారు. నాడు నేడు ఇదే వరస. శ్రీమద్ రామాయణము ఉత్తరకాండము 73వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.
ఉత్తరకాండము 74వ సర్గ. బ్రాహ్మణ బాలుడు మరణించడం, ఆ బ్రాహ్మణుడు శోకించడం, తనను నిందించడం రాముడికి తెలిసింది. రాముడు దుఃఖంతో కృంగిపోయాడు. వెంటనే సభ ఏర్పాటు చేశాడు. రాజ పురోహితులను, మంత్రులను, పురప్రముఖులను పిలిపించాడు. వారితో సమాలోచనలు జరిపాడు. ఆ సభకు వశిష్ఠుడు, మార్కండేయుడు, మౌద్గల్యుడు, వామదేవుడు, కాశ్యపుడు, కాత్యాయనుడు, జాబాలి, గౌతముడు, నారదుడు విచ్చేశారు. రాముడు ఆ బ్రాహ్మణుని సమస్యను అందరికీ వివరించాడు. ఆ బ్రాహ్మణుడు తన కుమారుని పునరుజ్జీవితుని చెయ్యమని మొండి పట్టుపట్టాడు. ఏమి చెయ్యాలి, దీనికి తరుణోపాయము ఏమిటి అని అడిగాడు. అప్పుడు నారదుడు లేచి ఇలా అన్నాడు: రాజా, ఆ బ్రాహ్మణ కుమారునికి అకాల మరణం ఎలా సంప్రాప్తించిందో వివరిస్తాను. నేను చెప్పినది విని నీకు తోచినది చెయ్యి. కృతయుగములో కేవలము బ్రాహ్మణులు మాత్రమే తపస్సు చేసుకునేవారు. బ్రాహ్మణులు కాని వారు తపస్సు చేసుకునేవారు కాదు. అప్పుడు ధర్మము 4 పాదములతో నడిచేది. అకాల మరణాలు లేవు. సర్వము బ్రహ్మమయంగా ఉండేది. త్రేతాయుగంలో యుగ ధర్మము మారింది. బ్రాహ్మణులతో పాటు క్షత్రియులు కూడా తపస్సు చేస్తున్నారు. కృతయుగములో బ్రాహ్మణులకే పరిమితమైన తపస్సు త్రేతాయుగంలో క్షత్రియులకు కూడా ఆచరణయోగ్యమైంది. కాని త్రేతాయుగములో తపస్సు చేసిన క్షత్రియులు కృతయుగములో ఉన్న తాపస్సులైన బ్రాహ్మణుల కంటే తక్కువవారే. ఇంకా వివరంగా చెప్పాలంటే కృతయుగములో బ్రాహ్మణులు తమ తపస్సు చేత, వీరత్వము చేత అధికంగా ఉండేవారు. క్షత్రియ జాతి బ్రాహ్మణుల కన్నా తక్కువగా ఉండేవారు. అందుకే క్షత్రియుడైన విశ్వామిత్రుడు బ్రాహ్మణులకే పరిమితమైన బ్రహ్మర్షి పదవి కోసరం నానా తంటాలు పడ్డాడు. త్రేతాయుగంలో క్షత్రియులు కూడా తపస్సు చేయడంతో 2 జాతులు తపస్సులోనూ వీరత్వములోనూ సమానమయ్యాయి. కాని కృతయుగ బ్రాహ్మణ జాతి కన్నా త్రేతాయుగ బ్రాహ్మణులు కింది వరుసలో ఉండేవారు. ఆ కారణం చేత అందరూ కలిసి అందరికీ యోగ్యమైన, సమ్మతమైన చాతుర్వర్ణ వ్యవస్థను ఏర్పాటు చేశారు. తరువాత త్రేతాయుగములో అధర్మము ఒక పాదమును మోపింది. ప్రజలలో అసత్యములు పలకడం ఎక్కువ అయింది. దానికి అనుగుణంగా త్రేతాయుగములో ప్రజల ఆయు ప్రమాణము కూడా తగ్గిపోయింది. ఒక పక్క అసత్యములు పలకడం అలవాటుగా మారినప్పటికీ లోకములో ప్రజలు సత్యము, ధర్మముల మీద ఆసక్తి చూపడం మానలేదు. మంచి పనులను చేయడంలో ఆసక్తి చూపుతుండేవారు. యుగధర్మము ప్రకారము త్రేతాయుగములో బ్రాహ్మణులు, క్షత్రియులు మాత్రమే తపస్సు చేసేవారు. ఇతర జాతుల వారు వారికి తగిన సామగ్రిని, సేవలను సమకూర్చేవారు. బ్రాహ్మణులకు, క్షత్రియులకు చేయడం వైశ్యులు, శూద్రులు తమ ధర్మంగా భావించేవారు. శూద్రులు బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులకు సేవ చేయడం తమ ధర్మంగా భావించేవారు. కాలక్రమేణా వైశ్య, శూద్రులు తమకు నిర్దేశించిన ధర్మం తప్పడం, అసత్యములు ఆడటం మొదలుపెట్టారు. దాని ప్రభావంతో బ్రాహ్మణ క్షత్రియులలో కూడా వారి తేజము తగ్గిపోయింది. అధర్మం తన ప్రభావం చూపసాగింది. తరువాత అధర్మము తన 2వ పాదం కూడా భూమి మీద మోపింది. అప్పుడు ద్వాపరము మొదలయింది. ద్వాపర యుగంలో అబద్ధాలు ఆడటం, ధర్మం తప్పి చరించడం ఎక్కువ అయింది. ఒకరికి ఒకరు మోసం చేసుకోవడం మితిమీరిపోయింది. ద్వాపరంలో వైశ్యులు కూడా తపస్సు చేయడం మొదలుపెట్టారు. ఈ ప్రకారంగా 3 యుగములలో 3 వణములలో తపస్సు వృద్ధి పొందింది. కాబట్టి కృత, త్రేత, ద్వాపర యుగములలో కూడా శూద్రులకు తపస్సు చేసే అధికారము సంక్రమించలేదు. అది కాకుండా శూద్రులు తపస్సు చేయడానికి ఎన్నడూ ఉద్యుక్తులు కాలేదు. కలి యుగంలో శూద్రులు కూడా తపస్సు చేస్తారేమో చూడాలి. అందుచేత రామ, ద్వాపరంలో కూడా శూద్రులు తపస్సు చేయడం అధర్మము. ఈ కారణంగా నీ రాజ్యంలో ఎక్కడో అధర్మము జరుగుతూ ఉంది. ఎవరో శూద్రుడు తపస్సు చేస్తూ ఉండి ఉంటాడు. అందువలననే ఇంతటి అధర్మము జరిగింది. తండ్రి బతికి ఉండగానే బాలుడు మృతి చెందాడు. ఏ రాజ్యములో నైనా ఏ పౌరుడైనా అధర్మమునకు పాల్పడ్డా, చేయకూడని పనిచేసినా ఆ రాజ్యములో సంపద ఉండదు. ఆ రాజ్యమును ఏలే రాజు నరకంలో పడతాడు. ఎందుకంటే రాజ్యములో ఉన్న ప్రజలు చేసే పాపపుణ్యాలలో రాజుకు 6వ వంతు వచ్చి చేరుతుంది.
పోరులు చేసిన పుణ్యములో వారు ఆర్జించిన ధనములో 6వ వంతు స్వీకరిస్తున్న నీకు నీ పోరులను రక్షించవలసిన బాధ్యత ఉంది. కాబట్టి నువ్వు నీ రాజ్యమంతా వెదికి నీ రాజ్యములో ఎవరు ఎక్కడ అధర్మానికి పాల్పడుతున్నారో, ఎవరు చేయకూడని పని చేస్తున్నారో కనిపెట్టి వారిని శిక్షించు. అదే నీ బాధ్యత. అప్పుడే అకాల మరణం పొందిన ఈ బాలుడు కూడా జీవిస్తాడు అని అన్నాడు నారదుడు. శ్రీమద్ రామాయణము ఉత్తరకాండము 74వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. ఉత్తరకాండము 75వ సర్గ. అధర్మము ఎక్కడ జరుగుతుందో తెలుసుకోవడానికి రాముడు స్వయంగా బయలుదేరాడు. పుష్పకమును తలుచుకున్నాడు. పుష్పకము వచ్చి రాముని ఎదుట నిలిచింది. రాముడు లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు, లక్ష్మణ, నీవు పోయి పుత్రశోకముతో బాధపడుతున్న ఆ బ్రాహ్మణ దంపతులను ఓదార్చు. ఆ బాలుని శవము చెడిపోకుండా తైలములు, సుగంధ ద్రవ్యములు పూసి ఒక ద్రోణిలో భద్రపరచు. ఎట్టి పరిస్థితులలోనూ ఆ బాలుని శరీరము ఏ భాగానికి ఆ భాగము విడిపోకుండా చూడు. డికంపోజ్. నగర రక్షణకు లక్ష్మణుని, భరతుని నియమించాడు. తరువాత రాముడు సభికులకు, మునులకు, కులగురువుకు నమస్కరించి పుష్పక విమానము ఎక్కాడు. పశ్చిమ దిక్కుగా పోనిచ్చాడు. అక్కడ నుండి ఉత్తర దిక్కుకు, తరువాత తూర్పు దిక్కుకు వెళ్లాడు. తరువాత దక్షిణ దిక్కుగా మళ్లాడు. దక్షిణ దిక్కు అంతా వెతుకుతున్నాడు. అక్కడ శైవల పర్వతము పక్కనే ఉన్న ఒక సరస్సును చూచాడు. ఆ సరస్సులో తల కిందికి పెట్టి కాళ్లు పైకెత్తి తపస్సు చేస్తున్న ఒక ఋషిని చూచాడు. వెంటనే పుష్పకమును దిగి ఆయన వద్దకు వెళ్లాడు. ఆయనకు నమస్కరించాడు. మునివర్య, నేను ఈ రాజ్యమును ఏలే రాజును. నా పేరు రాముడు. తమరు ఎవరు? తమరి నామధేయము, కులగోత్రములు ఏమి? తమరు ఇంత ఘోర తపస్సు చేయడం స్వర్గసుఖాలు పొందడం కోసరమేనా? లేక వేరుకోరికలు ఉన్నాయా? తమరు ఏ కోరిక కోరి ఈ తపస్సు చేస్తున్నారో తెలుసుకోగోరుతున్నాను. నీవు 4 వర్ణములలో ఏ వర్ణమునకు చెందినవాడివి? నిజం చెప్పండి అని ఆ ముని వివరాలు అడిగాడు. శ్రీమద్ రామాయణము ఉత్తరకాండము 75వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. ఉత్తరకాండము 76వ సర్గ. రాముని చూచికూడా, రాముని మాటలు విని కూడా ఆ ముని తన తపస్సు మానలేదు. తలకిందులుగా ఉండి రామునికి ఇలా సమాధానం చెప్పాడు. రాజా, నేను శూద్రుడను. నా పేరు సంబుకుడు. నాకు ఈ శరీరంతో స్వర్గమునకు పోవాలని కోరిక, దేవలోకమును జయించవలెనని కోరిక. అందునిమిత్తము ఈ తపస్సు చేస్తున్నాను అని అన్నాడు. రాముడు మారు మాట్లాడలేదు. తన ఖడ్గము తీసి ఆ ముని శిరస్సును ఖండించాడు. శూద్రజాతికి చెందిన ఆ ముని మరణించాడు. ఆకాశము నుండి దేవతలు పుష్పవృష్టి కురిపించారు. దేవతలు రాముని వద్దకు వచ్చి, రామా, నీవు ధర్మమును కాపాడావు. బొందితో స్వర్గము ఎవరికీ సాధ్యము కాదు. నీకు ఏం వరం కావాలో కోరుకో అని అన్నాడు. వెంటనే రాముడు, ఇతడు స్వర్గమును చేరుకోవడానికి ఈ తపస్సు చేస్తున్నాడు. అతని కోరిక నెరవేర్చండి. ఇతనికి శాశ్వత స్వర్గలోక నివాసము ప్రసాదించండి అని అన్నాడు. రామ, నీ చేతిలో మరణించడంతోనే అతనికి స్వర్గలోక ప్రవేశ అర్హత వచ్చింది. మేము ఇతనిని స్వర్గమునకు తీసుకుని పోయి అతని కోరిక నెరవేరుస్తాము అని అన్నారు. వెంటనే రాముడు దేవతల పక్కన ఉన్న ఇంద్రుని చూచి, మహేంద్ర, ఇతడు తపస్సు చేయడం మూలాన అధర్మము తలెత్తి ముని కుమారుడు మరణించాడు. నేను ఆ కుమారుని బతికిస్తాను అని ఆ బ్రాహ్మణునికి మాట ఇచ్చాను. నా మాట వృధా కారాదు. కాబట్టి తమరు నా మీద దయయుంచి ఆ ముని కుమారుని బతికించండి అని అన్నాడు. రామా, దీనికోసరం నీవు ఇంతగా అడగవలెనా? ఈ ముని మరణించిన క్షణమే ఆ బాలుడు బతికాడు. తోటి పిల్లలతో ఆడుకుంటున్నాడు. ఇంకా మేము వెళ్లి వస్తాము. మీరు ఇక్కడకు దగ్గరలోనే ఉన్న అగస్త్య ఆశ్రమమునకు వెళ్లి ఆయన దర్శనము చేసుకోండి. శుభం జరుగుతుంది. అగస్త్యుడు 12 సంవత్సరముల దీక్ష పట్టాడు. ఆయన దీక్ష సమాప్తము అయింది. మేము కూడా ఆ మహామునిని కలుసుకొని అభినందించడానికి వెళుతున్నాము. మీరు కూడా ఆ మహామునిని సందర్శించండి అని అన్నారు. రాముడు దేవేంద్రుడికి, దేవతలకు నమస్కరించాడు. పుష్పకము ఎక్కాడు.
దేవతలు వెళుతున్న విమానము వెనకనే తన పుష్పకము మీద రాముడు అగస్త్య మహాముని వద్దకు వెళ్ళాడు. అగస్త్యుడు తన ఆశ్రమమునకు వచ్చిన దేవేంద్రునకు దేవతలకు అర్ఘ్యము పాద్యము ఆసనములు ఇచ్చి సత్కరించాడు. దేవతలందరూ అగస్త్యుని ఆతిథ్యమును స్వీకరించి ఆయనను అభినందించి స్వర్గమునకు వెళ్లిపోయారు. తరువాత రాముడు తన పుష్పకము దిగి అగస్త్యుని వద్దకు పోయి ఆయనకు నమస్కరించాడు. అగస్త్యుడు రామునికి స్వాగత సత్కారాలు చేశాడు. అగస్త్యుడు రామునితో ఇలా అన్నాడు: రామ, నా పూర్వపుణ్యవశమున నాకు నీ దర్శన భాగ్యము కలిగింది. నీవు పూజించతగ్గవాడవు. నిత్యము నా హృదయంలో నీవే ఉన్నావు. నీవు తన ధర్మమును మరిచి తపస్సు చేస్తున్న ఆ శూద్రుని సంహరించి ఆ బాలుని బతికించావు. నీవు ఈ రాత్రికి ఇక్కడే ఉండి విశ్రాంతి తీసుకో. రేపు అయోధ్యకు వెళ్లవచ్చును అని అన్నాడు అగస్త్యుడు. తరువాత రామునికి ఒక దివ్యమైన ఆభరణమును ఇచ్చాడు. రామ, ఈ దివ్యమైన ఆభరణము పూర్వము విశ్వకర్మ తయారు చేశాడు. దీనిని స్వీకరించు. దీనిని నేను ఉపయోగించలేదు, అందుకనే నీకు ఇస్తున్నాను, స్వీకరించు అని అన్నాడు. దానికి రాముడు ఇలా అన్నాడు: ఓ మహర్షి, క్షత్రియులకు ఒకరికి ఇవ్వడం ధర్మం, బ్రాహ్మణులకు తీసుకోవడం ధర్మం. క్షత్రియుడనైన నేను ఇతరులు ఇచ్చినది ఎలా స్వీకరించను? నేను మీకు ఇవ్వాల్సింది పోయి మీ వద్ద నుండి కానుకలు స్వీకరించడం ధర్మం కాదు కదా. బ్రాహ్మణుల వద్ద నుండి కానుకలు తీసుకోవడం ఘోరమైన తప్పు. ఆ తప్పు నేను చేయలేను అని మర్యాదపూర్వకంగా అగస్త్యుడు ఇచ్చిన కానుకను తిరస్కరించాడు రాముడు. అప్పుడు అగస్త్యుడు రామునితో ఇలా అన్నాడు: రామ, కృతయుగములో రాజు అనేవాడు లేడు. దేవతలకు రాజుగా ఇంద్రుడు ఉండేవాడు. కృతయుగంలో ఎవరికి వారు తమ తమ విద్యుక్త ధర్మములు నిర్వర్తించేవారు. ఒక రాజు ఉండి చెప్పవలసిన, చేయకపోతే దండించవలసిన అవసరం ఉండేది కాదు. కాబట్టి కృతయుగంలో రాజు యొక్క అవసరం లేకపోయింది. దేవతలకే ఒక అధిపతి ఉన్నప్పుడు మనకు కూడా ఒక అధిపతి ఎందుకు ఉండకూడదు అని తలంచి ప్రజలందరూ బ్రహ్మదేవుని వద్దకు పోయి, దేవా, నీవు దేవతలకు రాజుగా ఇంద్రుడిని స్థాపించావు. మాకు కూడా నరులలో ఉత్తమమైన వాడిని రాజును ఇవ్వండి. మేము అతనిని సేవిస్తాము. రాజు లేకుండా మేము స్వయంగా పరిపాలించుకోలేకపోతున్నాము అని అడిగారు. రాజు కావాలంటే అతనికి దైవాంశ ఉండాలి. కాబట్టి బ్రహ్మ, ఇంద్రుడు మొదలగు లోక పాలకులను పిలిచాడు. వారి వారి తేజస్సు నుండి కొంత భాగం ఇమ్మన్నాడు. వారు అలాగే తమ తమ తేజస్సులలో కొంత భాగము బ్రహ్మదేవునికి ఇచ్చారు. ఇంతలో బ్రహ్మదేవునికి తుమ్ము వచ్చింది. ఆ వేగవంతమైన తుమ్ములో నుండి ఒకడు పుట్టాడు. వాడి పేరు క్షుపుడు. బ్రహ్మదేవుడు లోకపాలకుల నుండి సంగ్రహించిన అంశలను ఆ క్షుపుడిలో ప్రవేశపెట్టాడు. అతనిని ప్రజలకు రాజును చేశాడు. అప్పుడు క్షుపుడు రాజ్యాధికారమును స్వీకరించాడు. ఇంద్రుని అంశతో పరిపాలనా బాధ్యతలను రూపొందించాడు. వరుణుని అంశతో భూమిని సస్యశ్యామలం చేసి అందరికీ పోషణ కల్పించాడు. యముని అంశతో దండనీతిని, దండనాధికారాన్ని రూపొందించాడు. కుబేరుని అంశతో ధనము, వినిమయము, వాణిజ్యము, దానికి సంబంధించిన శాస్త్రములను రూపొందించాడు. రామ, ఇంద్రుని అంశ పరిపాలనా బాధ్యత అని చెప్పాను కదా. పరిపాలనలో రాజు ప్రజల నుండి స్వీకరించడం కూడా ధర్మమే. ఆ ధర్మము ప్రకారమే ఈ దివ్యమైన ఆభరణమును స్వీకరించు, నీకు శుభం కలుగుతుంది అని అన్నాడు అగస్త్యుడు. రాముడు మారు మాట్లాడలేకపోయాడు. ఆ మహాముని ఇచ్చిన ఆభరణమును స్వీకరించాడు. అప్పుడు రామునికి ఒక సందేహము కలిగింది. అసలు ఈ ఆభరణము ఈ ముని చేతికి ఎలా వచ్చింది? ఎవరు ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు? తెలుసుకోవాలని అనుకున్నాడు. అగస్త్య మహామునిని ఇలా అడిగాడు: ఓ మునీంద్ర, ఈ ఆభరణము తమరి దగ్గరకు ఎలా వచ్చింది? ఎవరు ఇచ్చారు? దయతో చెప్పండి అని అడిగాడు. దానికి అగస్త్యుడు ఇలా చెప్పసాగాడు: శ్రీమద్రామాయణము ఉత్తరకాండము 76వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్. ఉత్తరకాండము 77వ సర్గ. పూర్వము ఈ పక్కనే ఉన్న భూమి మీద 100 యోజనముల దూరము చెట్లు, గుట్టలు, పర్వతములు, కొండలు, మూగములు, పక్షులు ఉండేవి కావు. భూమి చదునుగా ఉండేది.
దాని పక్కనే ఉన్న అరణ్యములో నేను తపస్సు చేసుకుంటూ ఉండేవాడిని. నేను తపస్సు చేసుకుంటున్న అరణ్యము ఫలవృక్షములతోనూ స్వచ్ఛమైన నీటి సరోవరములతోనూ పుష్పజాతులతోనూ నిండి ఉండేది. ఆ అరణ్యములో ఒక పురాతన ఆశ్రమము ఉండేది. ఆ ఆశ్రమములో ఎవరూ లేరు, నిర్మానుష్యంగా ఉండేది. ఆ ఆశ్రమము పక్కనే ఒక సరస్సు ఉంది. నేను ఆ సరస్సు దగ్గరకు వెళ్లాను. ఆ సరస్సులో ఒక శవం తేలుతూ ఉంది. కాని ఆ శవం ఏమాత్రం చెడిపోలేదు. అప్పుడే ప్రాణం పోయినట్టు ఉంది. ఇది ఎవరి శవమా అని ఆలోచిస్తూ అక్కడే నిలబడ్డాను. ఒక ముహూర్త కాలానికి అక్కడికి ఒక దివ్యమైన విమానము వచ్చింది. ఆ విమానములో ఒక దేవతా పురుషుడు ఉన్నాడు. అతనిని అప్సరసలు సేవిస్తున్నారు. కొందరు పాటలు పాడుతున్నారు, కొందరు నృత్యం చేస్తున్నారు, కొందరు అప్సరసలు ఆ పురుషునికి చామరములు వీస్తున్నారు. ఇదంతా నేను చూస్తున్నాను. ఇంతలో ఆ పురుషుడు విమానం దిగి ఆ సరస్సు దగ్గరకు వచ్చాడు. ఆ శవమును భక్షిస్తున్నాడు. తనకు కావలసినంత మాంసమును తృప్తిగా తిన్న తరువాత ఆ పురుషుడు ఆ సరస్సులోకి దిగి నీరు తాగుతున్నాడు. తరువాత ఆ పురుషుడు విమానము దగ్గరకు వెళ్లి విమానము ఎక్కబోతున్నాడు. అత్యాశ్చర్యకరమైన ఆ దృశ్యమును చూచిన నేను ఉండబట్టలేక ఆ పురుషుని వద్దకు పోయి ఇలా అడిగాను, నీవు ఎవరు? ఈ శవాన్ని ఎందుకు భక్షించావు? దీనికి కారణం ఏమైనా ఉందా? నీవు చూడబోతే దేవతామూర్తి వలె ఉన్నావు, కాని నిషిద్ధమైన ఆహారమును తిన్నావు. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ శవము తినడానికి యోగ్యము అని నేను అనుకోవడం లేదు. ఇందులో రహస్యము ఏమిటి? నాకు చెప్పగలవా అని అడిగాను. శ్రీమద్ రామాయణము ఉత్తరకాండము 77వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. ఉత్తరకాండము 78వ సర్గ. రామ, నేను ఆ ప్రకారము అడుగగా ఆ దివ్యపురుషుడు ఇలా అన్నాడు, ఓ బ్రహ్మర్షి, ఇది నా పూర్వ జీవితమునకు సంబంధించినది. నా తండ్రి పేరు సుదేవుడు. ఆయన విదర్భకు మహారాజు. ఆయనకు 2 భార్యలు. ఆ ఇద్దరికి 2 కుమారులు కలిగారు. నా పేరు శ్వేతుడు. నాకన్నా చిన్నవాడి పేరు సురథుడు. నా తండ్రి చనిపోయిన తరువాత నన్ను రాజును చేశారు. నేను ధర్మబద్ధంగా జనరంజకంగా పరిపాలించాను. ఒకసారి నాకు ఒక వింత కోరిక కలిగింది. నా ఆయుర్దాయము ఎంత, నేను ఎప్పుడు మరణిస్తాను అని తెలుసుకోవాలని అనుకున్నాను. వెంటనే నా తమ్ముడు సురథుడిని రాజ్యానికి పట్టాభిషిక్తుని చేశాను. నా మరణం గురించి తెలుసుకోవడానికి అరణ్యములోకి వచ్చాను. తపస్సు చేశాను. 3000 సంవత్సరములు గడిచాయి. నా తపస్సు ఫలితంగా నేను నా శరీరమును వదిలి బ్రహ్మలోకమునకు వెళ్లాను. నా శరీరం ఈ సరస్సులో పడింది. నేను బ్రహ్మలోకములో ఉన్నా నాకు ఆకలి దప్పిక కలుగుతూనే ఉన్నాయి. నాకు దైవత్వము సిద్ధించలేదు. వెంటనే నేను బ్రహ్మదేవుని వద్దకు పోయి ఇలా అడిగాను, ఓ బ్రహ్మదేవా, ఈ లోకములో ఆకలి దప్పిక ఉండవు కదా, మరి నాకు ఆకలి వేస్తూ ఉంది, దాహం వేస్తూ ఉంది. ఎందువలన? నాకు ఇక్కడ ఏమి ఆహారము దొరుకుతుంది? నేను ఏమి తినాలి, ఏమి తాగాలి? అసలు నాకు ఆకలి దప్పిక ఎందుకు కలుగుతున్నాయి అని అడిగాను. దానికి బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు, ఈ లోకంలో ఆహారం ఉండదు, కాబట్టి నీ మాంసమే నీకు ఆహారము. దానినే నీవు భక్షించాలి. నీవు కూర్చుని తపస్సు చేసి నీ శరీరమును బాగా పెంచావు. నీవు దాన ధర్మములు చేయలేదు, కేవలం తపస్సు చేశావు. నీవు ఒకరికి పెడితే కదా నీకు ఆహారం లభించేది. నీవు ఒకరికి పెట్టలేదు, నీకు ఆహారం లభించదు. ఆ కారణం చేతనే నీకు ఆకలి దప్పులు కలుగుతున్నాయి. కాబట్టి నీవు నీ దేహమునే ఆహారముగా స్వీకరించు. అగస్త్య మహాముని నీవు ఉండు అరణ్యమునకు వస్తాడు. అప్పుడు నీకు ఈ బాధ తప్పుతుంది. ఎందుకంటే ఆ అగస్త్యుడు మహారౌషి. దేవతలను కూడా తరింపజేస్తాడు. ఇంక నీ ఆకలి దప్పికలను నివారించలేడా అన్నాడు బ్రహ్మదేవుడు. ఆ రోజు నుండి బ్రహ్మదేవుని మాట ప్రకారము నేను ప్రతిరోజు ఇక్కడకు వచ్చి నా శవమును ఆహారంగా తింటున్నాను. ఇన్ని సంవత్సరముల నుండి తింటున్నా ఈ శవము తరగడం లేదు. పైగా నాకు చాలా తృప్తిగా ఉంటూ ఉంది. నా బాధ తీర్చడానికి మీరు ఇక్కడకు వచ్చారు. తమరు కరుణించి నన్ను ఈ దుస్థితి నుండి కాపాడండి. మీకు నేను ఏమీ ఇచ్చుకోలేను. ఈ ఆభరణమును స్వీకరించి నన్ను ధన్యుడిని చేయండి.
ఇంకా మీకు కావాలంటే బంగారమును ధనమును వస్త్రములను ఇస్తాను, నన్ను తరింపజేయండి అని అన్నాడు. నేను అతనిని తరింపజేయడానికి ఆభరణమును అతని వద్ద నుండి స్వీకరించాను. నేను ఈ ఆభరణమును స్వీకరించిన వెంటనే అతని మనుష్యదేహమైన శవము నశించిపోయింది. అతడు స్వర్గమునకు వెళ్లిపోయాడు. అతడు నాకు ఇచ్చిన ఆభరణము ఇదే, ఇప్పుడు ఇది నీకు ఇస్తున్నాను అని అన్నాడు అగస్త్యుడు. శ్రీమద్ రామాయణము ఉత్తరకాండము 78వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. ఉత్తరకాండము 79వ సర్గ. అగస్త్యుడు చెప్పిన వృత్తాంతమును విని రామునికి ఆశ్చర్యం కలిగింది. ఇటువంటి కథలు కూడా ఉంటాయా అని అనుకున్నాడు. కాని రామునికి మరొక అనుమానం కలిగింది. ఓ మునీంద్ర, మీరు తపస్సు చేసుకుంటున్న వనము ఫలవృక్షములతోనూ పూల మొక్కలతోనూ వన్య మూగములతోనూ శోభిల్లుతూ ఉంది కదా, మరి ఆ రాజర్షి తపస్సు చేసిన ప్రదేశములో ఒక్క చెట్టు లేదు, మొక్క లేదు, ఒక్క పక్షిగాని జంతువుగాని లేదు. ఎందుచేత? ఆ రాజు వృక్ష మృగ పక్షి శూన్యమైన చోట తపస్సు చేయాలని ఎందుకు అనుకున్నాడు అని అడిగాడు. అగస్త్యుడు రామునితో ఇలా అన్నాడు. రామ, కృతయుగములో మనువు ఈ భూమిని పరిపాలించేవాడు. అతని కుమారుడు ఇక్ష్వాకువు ఈ భూమిలో రాజవంశములను స్థాపించు అని చెప్పి మనువు ఇక్ష్వాకువును రాజును చేశాడు. అతని పేరుతో ఇక్ష్వాకు వంశము మొదలైంది. రాజ్యాధికారము ఇచ్చిన తరువాత మనువు ఇక్ష్వాకువుతో ఇలా అన్నాడు. రాజుకు దండనాధికారము ఉండవలసినదే కాని అకారణంగా ఎవరినీ దండించకూడదు. అపరాధుల విషయంలో కూడా అతడు చేసిన తప్పుకు సరి అయిన దండన విధించవలెనే కాని క్రూరంగా దండించకూడదు. కాబట్టి నీవు దండనీతిని అనుసరించినప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. అప్పుడే ధర్మం వర్ధిల్లుతుంది, నిన్ను ప్రజలు గౌరవిస్తారు అని ఇక్ష్వాకువుకు రాజనీతిని దండనీతిని ఉపదేశించి మనువు బ్రహ్మలోకమునకు వెళ్లిపోయాడు. అప్పుడు ఇక్ష్వాకువు తన వంశమును ఎలా వృద్ధి చేయవలెనా అని ఆలోచించాడు. తరువాత ఇక్ష్వాకువు 9 పుత్రులను కన్నాడు. 9లో చిన్నవాడు పరమ మూర్ఖుడు, పెద్దల మాట వినేవాడు కాదు, దుర్మార్గుడు, చదువు మీద శ్రద్ధ లేదు. వీడిని ఎవరో బాగా దండిస్తారు అని తెలుసుకున్న ఇక్ష్వాకువు వాడికి దండుడు అని పేరు సార్థకం చేశాడు. వాడికి తగిన రాజ్యము కనపడలేదు. అందుకని ఇక్ష్వాకువు దండుని వింధ్యపర్వత ప్రాంతములకు రాజును చేశాడు. ఆ దండుడు ఆ పర్వత ప్రాంతములో ఒక నగరమును ఏర్పాటు చేసుకుని రాజ్యపాలన చేస్తున్నాడు. ఆ నగరము పేరు మధుమంతము. దండుని కుల గురువు శుక్రాచార్యుడు. ఆయనకు ఒక కుమార్తె ఉంది. శ్రీమద్ రామాయణము ఉత్తరకాండము 79వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. ఉత్తరకాండము 80వ సర్గ. దండుడు అనేక సంవత్సరములు రాజ్యపాలన చేశాడు. ఒకరోజు దండుడు తన గురువు శుక్రాచార్యుని ఇంటికి వెళ్లాడు. అక్కడ ఒక సుందరాంగిని చూచాడు. ఆమె శుక్రాచార్యుల వారి కుమార్తె అని దండునికి తెలియదు. ఆమెను మోహించాడు. దండుని మన్మధుడు ఆవహించాడు. మన్మథ బాణములతో పరవశుడయ్యాడు. దండుడు ఆ సుందరాంగిని చూచి ఇలా అడిగాడు. ఓ లలనా, నీవెవరు? ఇక్కడ ఎందుకు ఉన్నావు? నీ తల్లిదండ్రులు ఎవరు? నాకు నీ మీద మోహము కలిగింది, నా కోరిక తీర్చు అని అడిగాడు. ఆ మాటలకు ఆ సుందరాంగి ఇలా బదులు చెప్పింది. రాజా, నేను నీ గురువు శుక్రాచార్యుని కుమార్తెను. నా పేరు అరజ. నేను ఈ ఆశ్రమములో ఉంటాను. నేను నీ గురువుగారి పుత్రికను. నేను నా తండ్రిగారి సంరక్షణలో ఉన్నాను. నాకు ఇంకా పెళ్లి కాలేదు. నన్ను కోరడం తగదు. ఈ విషయం నా తండ్రికి తెలిస్తే నిన్ను శపిస్తాడు. అంతగా నా మీద నీకు కోరిక ఉంటే నీవు నా తండ్రిని అడిగి ఆయన ఒప్పుకుంటే నన్ను వివాహమాడి నీ కోరిక తీర్చుకో. అలా కాకుండా నన్ను బలవంతంగా అనుభవిస్తే నీకు పరాభవము తప్పదు. నా తండ్రి శుక్రాచార్యునకు కోపం వస్తే 3 లోకములను భస్మం చేస్తాడు. నీవు ఈ రాజ్యమునకు రాజువు. నీవు కోరితే నా తండ్రి తప్పకుండా నన్ను నీకు ఇచ్చి వివాహము చేస్తాడు. నా మాట విను అని పరి విధాల బతిమాలింది. కాని మోహపరవశుడు కామాతురుడు అయిన దండుడు ఆమె మాటలు వినలేదు. ఓ లలనామణి,
నిన్ను చూచినప్పటి నుండి మన్మధుడు నన్ను కాల్చివేస్తున్నాడు. నేను ఇంకా ఒక్క క్షణం కూడా తట్టుకోలేను. ఒక్కసారి నిన్ను అనుభవించిన తరువాత నేను చచ్చినా, నా సర్వస్వము నాశనమైనా నాకు చింతలేదు. నేను నీ దాసుడిని, నన్ను అనుగ్రహించు అని బలవంతంగా ఆమెను ఆక్రమించుకున్నాడు. ఆమె ఎంత వద్దని వారిస్తున్నా ఆమెను బలవంతంగా అనుభవించాడు. తరువాత ఏమీ ఎరుగనట్టు తన నగరానికి వెళ్లిపోయాడు. శుక్రాచార్యుని కుమార్తె అరజ ఏడుస్తూ తన తండ్రి శుక్రాచార్యుని రాకకోసం ఎదురుచూడసాగింది. శ్రీమద్రామాయణము ఉత్తరకాండము 80వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. సంపూర్ణ రామాయణం ఉత్తరకాండము. సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి. దాదాపు 5000 ఏళ్ల క్రిందట. సంపూర్ణ రామాయణం తేట తెలుగులో శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం. సెప్టెంబర్ 10, 1935, ఆగస్టు 15, 2006. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. 2025వ సంవత్సరము